Hi, good afternoon, viewers. Happy Ugadi to all. మా ఫ్రెండ్ ఒక మొబైల్ బుక్ చేసినాడు 3 days బ్యాక్ వచ్చింది. iQoo Z3 పెద్ద పరిచయం లేని పేరు కానీ పరిచయం చేసుకున్నా. ఆల్మోస్ట్ ఇప్పటివరకు చాలామంది వాడింటారు కూడా ఈ మొబైల్ని. వీడు కొత్తగా వాడుతున్నారు. ఇప్పుడు తీసే కెమెరా కూడా ఆ ఫోన్దే. ఏమంటే ఆ ఫోన్కి ఇంత ప్యాకింగ్ రాలేదు. దీనికి బాగా భద్రంగా ఉగాది స్పెషల్ లాగా ప్యాకింగ్ ఇచ్చినాడు. బాక్స్ అయితే బాగా క్లాసీగా ఒక రేంజ్లో అనిపేట్లా కానీ అట్లా ఉండదు. అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఎట్లుంది ఏం కథ అని. ఏదో మొరుడుగా కత్తిరే అది అనుకున్నారు. ఇప్పుడు దాకా యూట్యూబ్లో నేను ఎక్కడ చూడలేక కత్తిరితో వాడింటారు, నేను చూడలేదు. లాస్టర్ తీసి రాట్లే తీసిద్దాం రాట్లే తీసి అయిపోయింది. రైట్ అప్ప మామూలు ఇవ్వలేదు కదా, ఇంత సెక్యూరిటీ. కాబట్టి 18,000 పెట్టినాము. ఇది కూడా రావట్లేదు. ఇది ఓపెన్ అవ్వదంట, పక్క నుంచి చెప్తాన్నాడు. కేస్ ఏం స్పెషల్ లేదే, సేమ్ అదే డబ్బా. ఏమైనా ఇచ్చినాడా బుక్? మీరు చదువుకోండి, మీరు ఏమైనా బుక్ చేసుకుంటే. పిన్ ఇచ్చినాడు. పిన్ను ఒక్క సెల్లోడు కూడా హెడ్సెట్ వీడు కూడా ఇలా చార్జర్ ఇచ్చినాడు. బెస్ట్ పోనీ సెల్ లోపల ఇట్లా ఉంటున్నాయి. చార్జర్ వచ్చేసి ఎంతో వాటు, ఏం వాటు, ఇది 65 వాట్ ఛార్జు కానీ 55 వాట్కి సపోర్ట్ చేస్తుందంట. మొబైల్ 55 వాట్ ఛార్జ్ మొబైల్కి సపోర్ట్ చేస్తుంది. మొబైల్ అయితే ఇట్లుందండి. కలర్ కూడా సేమ్ కలరే, ఇప్పుడు తీస్తున్న మొబైల్ కలరే. అంటే మేము ఒక టైటిల్ పెట్టుకున్నాము iQoo అని, అందుకే ఆ మొబైల్తోనే ఈ మొబైల్ని షూట్ చేస్తున్నాం. బాగుంటుంది కదా, సేమ్ పేర్లతో ఉండే ఇద్దరు పరిచయం అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇది Type-C పోర్టు. ఇంకా జనరల్గా ఇప్పుడు వచ్చే పిన్స్ అన్నీ ఇవే. తర్వాత 3.5mm జాక్. అంటే చాలా వరకు మొబైల్స్లో దీన్ని రిమూవ్ చేస్తున్నారు, కానీ ఇది ఒక మనకి ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఏది అడ్డం ఉండకూడదు అనుకునే వాళ్ళకి మైనస్ పాయింట్ అనుకోవచ్చు. ఇది ఇంకా మనకు తెలిసిందే, స్పీకర్ గ్రిల్, ఇంకా ఇది నాయిస్ క్యాన్సిలేషను, ఇంకా ఇది సిమ్ రిమూవ్ ఎజెక్టరు. దానికి మనకు ఆల్రెడీ పిన్ చూపించినాను స్టార్టింగ్లోనే. సో ఈ పిన్ను మీకు కూడా తెలుసు. ఫ్రంట్ అయితే 16MP అండి. బ్యాక్ సైడ్ ఇది 64MP, ఇది 8MP, ఇది 2MP. అన్నీ ఒకేసారి ఎనేబుల్ అయితే సపరేట్గా ఏముండదు. అంటే తీసే వీడియో బట్టి, ఆ పర్ఫార్మెన్స్ బట్టి దాన్ని ఎనేబుల్ చేసుకుంటే ఆటోమేటిక్గా. ఇంకా ఇది ఫ్లాష్, పేరైతే బాగా స్టైలిష్గా కింద ఇచ్చినాడు. బాగుంది, iQoo అని కనబడుతుంది. ఇది ప్లాస్టిక్ బాడీ అండి, లుక్ కూడా బాగుంది. టెంపర్ గ్లాస్ మెయింటైన్ చేయండి, కేస్ కూడా మెయింటైన్ చేయండి. పేపర్ అయితే వచ్చింది దీనికి, అయినా పర్లేదు, తర్వాత అయినా కానీ టెంపర్ గ్లాస్ మెయింటైన్ చేయండి, మంచిది. దీనికి 1 year వారంటీ ఉంటుంది. రెన్యువల్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. కేస్ కూడా వాడండి కంపల్సరీ, ఎందుకంటే మన చేతులు ముందే జాగ్రత్తగా ఉండవు. ఆన్ చేద్దాం, ఎంత మాత్రం బ్రైట్గా ఉంటుందో. ఆన్ అయింది. iQoo 5G ఆన్ రైట్, పవర్డ్ బై
మీ సెట్టింగ్స్ అండి స్టార్ట్ చేద్దాం. హలో, ఇంకా మన లొకేషన్ ఇండియా కాబట్టి ఇండియా. నెక్స్ట్ ఇంకా యూజర్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయాల్సిందే, లేకుంటే ముందర పోనీయడు వాడు. నెక్స్ట్ ఇంకా ఇది కూడా యాక్సెప్ట్ చేయాలా. నీ బాండ్ పేపర్ లాగా మెయింటైన్ చేస్తుంటాడు దీన్ని. ఓకే, వైఫై కనెక్ట్ చేద్దాం. ఓకే, డైరెక్ట్ సెటప్ చేసేసి హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఏం అప్లికేషన్స్ ఉన్నాయి, ఎట్లా మూవింగ్ ఉంది కెమెరా పరంగా. ఓకే ఓకే అండి, హోమ్ స్క్రీన్కి వచ్చినాము. ఇక్కడ సిస్టమ్ అప్డేట్ అడుగుతున్నాడు, నేను దీన్ని తర్వాత చేసుకుంటాను, ప్రజెంట్ వర్క్ అయిపోయి. ఓకే, హోమ్ స్క్రీన్లో అయితే ఇలా చూపిస్తాయి అప్లికేషన్స్. క్లాసీగా వాల్పేపర్ కూడా ఇచ్చినాడు. అప్లికేషన్స్ మొబైల్ తరపున ఇన్నే ఉంటాయి, దాని తర్వాత కావాల్సినవి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే బ్లోట్వేర్ కూడా లైట్గా ఉంది, అంటే ఫ్రీ యాప్స్ మామూలుగా మనం యూజ్ చేస్తాం కదా, ఎంఎక్స్టా, కాటక్, మోజ్ ఇలాంటివి బాగా కొన్నే ఇచ్చినాడు, మరి ఎక్కువ కూడా లేదు. ఓవరాల్గా అప్లికేషన్ వరకు ఇది. మనం కెమెరా చెక్ చేద్దాం. సో ఇక్కడే కొంచెం తీయడానికి కూడా ఉంది. యూజర్ అగ్రిమెంట్ ఇంకా జనరలే కదా, సో అగ్రీ చేద్దాం. కొన్ని ఫోటో శాంపుల్స్ కూడా తీసి సెల్ఫీ కానీ బ్యాక్ కెమెరా కానీ ఎలా ఉంది వ్యూ, ఫోకస్ అంతా నేను చెప్తాను. కొన్ని చూపిస్తాను కూడా దీంట్లో. అండ్ ఏ ఫీచర్ ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా చెప్తాను. ఇప్పుడు ఫ్రంట్ వీడియో తీస్తున్నాను, 1080 ఇంటర్నల్ వాయిస్ చూడండి. ఇది ఇప్పుడు ఫాస్ట్ వీడియో చూస్తున్నారు, స్టెబిలైజేషన్ చూడండి ఒకసారి, షేక్ కానీ ఎక్కువ అవ్వదు. చూడు ఇప్పుడు ఏదైనా. ఇప్పుడు అల్ట్రా స్టడీ మోడ్ ఆన్ చేశాను, చూడండి ఒకసారి, స్టేబిలిటీ ఉంది. హోమ్ స్క్రీన్లోకి వెళ్దాము. మళ్ళీ సెట్టింగ్స్. సో ఇది ఇంటర్నల్ స్టోరేజ్ అండి. ఇంటర్నల్ 128 ఇచ్చినాడు ఆల్రెడీ. ఇంకా మొబైల్కి 21 GB యూజ్ అవుతుంది, అప్లికేషన్స్ అంట ఓఎస్కి అట్లా. ఇంకా దీని ర్యామ్ గురించి వచ్చేసరికి ఇది కంప్లీట్లీ 8 GB ర్యామ్ అండి. మనం ఇంటర్నల్ నుంచి 4 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 8 GBని 4 GB ఇంటర్నల్ నుంచి తీసుకొని. ఇది ఇంకా దీని అవుట్ ఆఫ్ ద బాక్స్ వర్షన్. ఫన్ టచ్ ఓఎస్ ఇచ్చినాడు. మొబైల్ వచ్చి 1 year అయింది. ఓల్డ్ అవుతున్నాయి కానీ మొబైల్స్ ఓల్డ్ అయిన వాటిలో ఇది బెస్ట్ అని నేను చూసినాం, బుక్ చేసినాము. నిజంగానే బెస్ట్ ఇది, ఆల్రెడీ యూస్ చేస్తున్నాం కూడా. పర్ఫార్మెన్స్ కానీ, వీడియోస్ కానీ, కెమెరా పరంగా, సౌండ్ కానీ, అండ్ కాల్స్ రిసీవ్ కానీ, నెట్వర్క్ కనెక్టివిటీ, గేమింగ్ కానీ, లైక్ మీరు ఇప్పుడు వాడుతున్నారు ఫ్రీ ఫైర్, పబ్జీ ఇలాంటి హెవీ గేమ్స్ కూడా బాగా ఈజీగా ప్లే అవుతాయి, అంటే ప్లే చేయొచ్చు. Team match, let's go. Cover me! Reloading! Cover me!
about to win. The blue team is about to win. Reloading. No mercy. Cover me. Half of the match is over, and the blue team is in the lead. Blue team victory. ఓవరాల్గా మొబైల్ అయితే ఇదండి. ఇంకా ఏదైనా 18,000 17,000 ఏదైనా బెస్ట్ మొబైల్ కొందామనే వాళ్ళకి నా తరపున సజెషన్ ఇదే, iQoo Z3 5G మొబైల్. సో ఇదండి. ఓకే, బాయ్, టేక్ కేర్.